ఈరోజు ఏపీలో పెద్ద ఎత్తున కూడా ఆనందం వెలదులుతుంది. రైతులు ప్రధానంగా అమరావతి రైతులు ఎక్కడ చూసినా కూడా కూటమి నాయకులకు పాలాభిషేకం చేస్తున్నారు. ఔట్లు పేలుస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత నిన్న లోక్సభలో ఇదే అమరావతి సవరణ బిల్లుకు ఆమోదం జరపడం, తర్వాత మళ్ళీ ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం తెలపడం. దీంతో ఒక్కసారిగా ఈరోజు పెద్ద ఎత్తున కూడా అమరావతి కోసం ఎవరైతే రోడ్ల మీదకు వచ్చి దాదాపుగా 365 రోజుల పాటు తమ నిరసన, తమ ఆందోళన వ్యక్తం చేస్తూ చేసిన రైతులు, మహిళా నాయకులు అందరూ కూడా ఈరోజు ఎక్కడ చూసినా కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు కీలక నేతలు అంటే ఈ బిల్లు కీలక నేతలుగా వ్యవహరించిన వాళ్ళందరికీ కూడా పాలాభిషేకం చేయడానికి కూడా వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. మనం కానీ చూసుకుంటే ఇప్పుడే కొంతమంది పాలాభిషేకం చేయడానికి కూడా ఎవరైనా సిద్ధమవుతున్నారు. వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ రైతులు కావచ్చు, ఈ ప్రాంత వాసులు కావచ్చు, చాలా కాలంగా ఈ ఆహారం కోసం ఫైట్ చేసిన వీళ్ళందరూ కూడా ఇక్కడికి మనం చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఈ ఆహారం గురించి లేకపోతే ఈరోజు సాయంత్రం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతి ప్రాంతంలో కాగడాలు, తర్వాత ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తమ ఆనందాన్ని, తమ హర్షధ్వానాల్ని వెలగొట్టాలి అని చెప్పి ఆయన చెప్పిన నేపథ్యం. అందుకే ఈరోజు ఆయన 5 గంటలకి కూడా ఈ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి అయితే ఉంది. అమరావతి ఎవరైతే ప్రధానమంత్రి రాయిని ఏదైతే స్థాపించారో ఆ రోజు దానికి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా చూసే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా అమరావతికి సంబంధించిన అందరూ కూడా చూడవచ్చు. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అమరావతి అంటే వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు పాలాభిషేకం చేస్తున్న వ్యక్తులు కూడా కొందరు ఇక్కడ అయితే ఇక్కడ మనం కానీ చూసుకుంటే కొందరు టపాసులు కూడా కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాణాసంచా కాలుస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్న అమరావతికి సంబంధించిన రైతులు, ప్రధానంగా తుళ్ళూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సో చాలా వరకు కూడా ఈ గ్రామాలు చుట్టుపక్కల 29 గ్రామాలలో ఆనందానికి అదువు లేవు. చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఇక్కడ చాలా కాలంగా ఈ రైతులు ఎవరైతే ఇక్కడి నుంచి పోరాటం చేశారో ఆ రైతులు అందరూ కూడా ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆనందాన్ని వెదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. పెద్ద ఎత్తున మహిళలతో పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితిని మనం చూసాం. సో ఇటువంటి సిచ్యువేషన్లో మొత్తం కూడా తుళ్ళూరు గ్రామంలో ఉన్న తుళ్ళూరు గ్రామ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి మనం చూసాం. రోడ్ల మీదకి వచ్చి జాతీయ జెండాలతో, ఎందుకంటే నిన్న పార్లమెంట్లో, ఈరోజు రాజ్యసభలో, లోక్సభ రాజ్యసభ రెండిట్లో కూడా ఈరోజు బిల్లు ఆమోదం చెందడం. సో ఆ యాంగిల్లోనే వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి తమ ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. వైపు బాణాసంచా కాలుస్తూ వీళ్ళు వైపు చేస్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాళ్ళందరికీ కూడా రైతులతో కొంత మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్, ఓవరాల్గా ఎలా ఉంది ఈరోజు చట్టబద్ధత రావడం, మరోవైపు సాయంత్రానికి ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు మీ ప్రాంతానికి. మీతో ఆయన తమ ఆనందాన్ని వెళ్ళజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా చూస్తారు మొత్తం మీద? ముందుగా ఇక్కడ మనకి చట్టబద్ధత కల్పించిన కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనము ఈ జాతీయ జెండా మేము ఎందుకు పట్టుకున్నామంటే ఈ జెండా కింద ఉన్న ఈ దేశ ప్రజలలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మన రాజధానికి మద్దతు తెలిపినాయి, ఒక్క వైసీపీ తప్పితే. కావున ఈ వైసీపీ అనే దాన్ని దేశ బహిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, ఈ జెండా కింద ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపితే వాళ్ళని అమరావతికి మద్దతు తెలపకుండా వాకౌట్ చేశారు. వీళ్ళని రాష్ట్రం నుంచి వాకౌట్ చేశారు 2024లో. 2019లో అసలు శాశ్వతంగా మన రాజకీయ పార్టీ అనేది ఈ జెండా కింద ఉండే రాజకీయ పార్టీల్లో వైసీపీ అనే జెండా లేకుండా రాష్ట్ర ప్రజలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఇప్పుడు
అమరావతి రైతులు ఈ చట్టబద్ధత కల్పించిన దాని మీద అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తానికి కూడా బహిష్కరించిన వైసీపీ రాష్ట్ర బహిష్కరణ చేయవలసిందిగా దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని కోరుతున్నాం. సార్ ఎలా చూస్తారు? చాలా కాలం మీరు దాదాపు ఒక 300 రోజులు రోడ్ల మీదకి వచ్చారు, చాలా పోలీసులు దెబ్బలు తిన్నారు, నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి, వ్యవహారం మీద జరుగుతున్న ఫైట్. ఈ రోజు మీకు ఒక న్యాయం జరిగిందని అనుకుంటున్నారా? తప్పనిసరిగా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారి ఆశీస్సులతోటి ఈ బిల్లును అనేది రాజధాని అనే దానికి ఎక్కడా కూడా మళ్ళా ఎప్పుడు కూడా ఎవరు మార్చకుండా చేసినందుకు అత్యంత సంతోషకరమైన దినం అండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇట్లానే ఈ రాజధాని అనేది కేవలం 29 రాజధాని రైతులది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాంది, అంతర్జాతీయంగా ఉన్నటువంటి తెలుగు వారిది మొత్తాంది. ఇది చాలా గొప్ప దినం. పోతే వైసీపీ నాయకులు మాట్లాడేది పార్లమెంటులో అత్యున్నత అనేటువంటి చట్టసభల్లో అబద్ధాలు భయంకరమైన అబద్ధాలు ఆడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇందాక ఆయన సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ అసలు అన్నీ కూడా అబద్ధాలు, నిన్న మిథున్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని అబద్ధాలు. ఈ అబద్ధాలు నమ్మేటటువంటి పోయినాయి. ప్రజలు చాలా అలర్ట్ అయ్యారు. అందుకని 11 సీట్లకు పరిమితం చేసినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. రెండోది, నిన్న మరోవైపు జగన్ ఒక మాట చెప్తున్నాడు, మావిగన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రపాదన తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్లాన్ బి అంటున్నారు. ఏ విధంగా చెప్తున్నా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఆయన దగ్గర ప్లాన్ బి అంటాడు. అసలు ఆయన మైండ్లో ఎన్ని ప్లాన్లు ఉన్నాయో, దోపిడీకి ప్లాన్లు ఉన్నాయా, దొంగతనానికి ప్లాన్లు ఉన్నాయా, దేనికి ప్లాన్లు ఉన్నాయో తెలియదు మాకు. రాజధాని గురించి ఆయన చెప్పే ప్లాన్లు ఇప్పటికీ ఇది 30వ 32దో ట్యాప్గా ఒకటి చెప్తాడు, 120 కిలోమీటర్లు అంటాడు, 300 అంటాడు, 30,000 ఎకరాలు అంటాడు, రోజుకు నోటికి వస్తే అది మాట్లాడు. రెండోది, నిన్న ఆయన మాట్లాడింది చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా నవ్వులాటగా ఉంది. బాహుబలి సినిమాలో కాలికేయలటువంటి భాష మావిగన్ అని, అది ఏందో ఆ భాష, అది ఎక్కడదో ఆ పదం ఈ ప్రపంచంలో మాకెవరికి తెలీదు. ఆయన స్థాయి ఒక రాష్ట్రానికి సీఎంగా ఉండి ఆ తర్వాత ఓ ప్రధాన రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఎంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు, ఆయన ఏమనుకుంటే తెలియదు. ఆయన ఆ రకమైనటువంటి ఆయన సహచరులు మాట్లాడే భాషకి ఆ వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు చాలా జుగుసారంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నానండి. మరోవైపు చూసుకుంటే మహిళలు ఇక్కడ పూర్తిగా కూడా స్వీట్లు పంచుతున్న పరిస్థితి మనం చూసాం. ఈరోజు చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో తుళ్ళూరు గ్రామంలో ఉన్న నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రాంత రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మహిళలు స్వీట్లు పంచుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఒకవైపు మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏమ్మా, ఒక్క నిమిషం, ఎలా అనుకుంటున్నారు ఈరోజు మీకు ఇంతకాలంగా చాలా కాలంగా 16 రోజుల పాటు రోడ్ల మీద ఉన్నారు, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నారు, ఇటువంటి ఇష్యూస్ అన్ని జరిగినాయి కదా, ఈ రోజు మీకు ఏమనిపిస్తుంది? మాకు అసలు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియదండి. అలాంటి వాళ్ళం ఇంట్లో పనులు మాత్రమే చేసుకొని పిల్లల్ని చూసుకునే వాళ్ళం ఈరోజు బయటకు వచ్చి ఈ రకంగా చేసి మా హక్కులు మేము కాపాడుకునే విధంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అయినా కూడా ఇప్పుడు మేము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చాం, మాత్రం మేము అడిగితే ఇవ్వలేదు, మాత్రం మేము కావాలని అనుకోలేదు. గవర్నమెంట్ వచ్చింది, మా దగ్గరకు వచ్చింది, ఇక్కడైతే బాగుంటుందని వాళ్ళందరూ ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలియజేసి చెప్పారు కాబట్టి మేము భూములు ఇచ్చాం. నమ్మి ఒక వ్యక్తిని, అక్కడ ప్రభుత్వాన్ని నమ్మాం. ఒక వ్యక్తి కూడా, ఆ వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి చేసి చూపించే సామర్థ్యాలు ఆయన ఉన్నాయనే నమ్మకంతో ఆ రోజు భూములు ఇచ్చాము. అదేవిధంగా జరిగింది. తర్వాత ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు మమ్మల్ని ఎన్ని చిత్రహింసలు పెట్టాలో అన్ని హింసలు పెట్టారు. మా మీద అక్రమంగా కేసులు బనాయించారు. మమ్మల్ని బయటకు వచ్చినందుకే మా ఐడి కార్డులు అడిగారు, మీకు ఏమున్నాయని చెప్పి అడిగారు. ఇలా నానా రకాలుగా మా మీద అక్రమంగా కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఇబ్బందులు అన్నీ పోయాయి. ఇక్కడ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి, అమరావతి నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలో కూడా తర్వాత ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు మారినా ఇక్కడ రాజధాని మాత్రం మారకూడదు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉంటుంది తప్పితే ఇలా 3 రాజధానులని 30 రాజధానులని మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు ఏవి కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని సదుద్దేశంతో మేము అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురండి అని కూటమి ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా వెంటనే చర్యలు తీసుకొని మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపించి కేంద్రం కూడా ఈరోజు పార్లమెంట్లో ఈరోజు అన్ని పార్టీల వారు పార్లమెంట్లో ఆమోదం తెలిపారు. కాబట్టి వారందరికీ అమరావతికి మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా
మా రైతులు మేము శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. కానీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బుద్ధి మాత్రం మారలేదు. ప్రజలందరూ పేరగన్ చెప్పుతో కొట్టినా కూడా మావిగనని మరొక రాజధాని కొత్త పేరు తీసుకొచ్చాడు. వాళ్ళకి ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి అనేది రాదు. ఎందుకంటే అతను ఒక చిన్న పిల్లలు కూడా తెలిసినంత ఇదిగా తెలియలేకపోతుంది. దేశానికి రాజధానులు ఉంటాయి కానీ ఎక్కడ రాష్ట్రానికి రాజధానులు ఉండవని మాట్లాడుతున్నారు. ఏ రకంగా మాట్లాడతారండి? ఇప్పుడు ఉన్న రాష్ట్రాలన్నిటికీ రాజధాని లేవా? దేశానికి రాజధాని ఉంటుందా? మరి ఆ రకంగా అనుకున్న వాడవైతే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి 3 రాజధానులను ఎందుకు తీసుకొచ్చావు? పేరు ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చావు? అలాగే సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని ఎందుకు చెప్పావు నువ్వు? మరి ఆ రోజున ఒక మాట, ఈ రోజున ఒక మాట, నీ ఇష్టం వచ్చినట్టు 2 నాలుకలు పెట్టుకొని ఎప్పుడు సమయానుకూలంగా అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఏదనిపిస్తే మనసులో అది మాట్లాడేయటమేనా? కొంచెమన్నా విచక్షణ జ్ఞానం, ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. చిన్నపిల్లల మాదిరి కూడా నీకు లేనప్పుడు నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది కాబట్టి చిన్న మెదడు చితికిపోయి పెద్ద మెదడు పగిలిపోయి టోటల్గా మైండ్ దొబ్బి అసలు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అర్థం కాలేదు. కాబట్టి ఇక నుంచి నీకు ప్రజలు బుద్ధి చెప్పారు 11 సీట్లతో, కానీ అది నీకు ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ప్రజలందరూ నీ పార్టీని భూస్థాపితం చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. కాబట్టి ఇక నుంచి అసలు రాష్ట్రంలోనే మీరు ఉండకూడదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధిని చూడలేని వారు రాష్ట్రంలో ఉండకూడదు. కాబట్టి రాష్ట్రం నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై అమరావతి. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి కానీ ఫైనల్గా మనం చూసుకుంటే చాలా మంది మహిళలు రోడ్ల మీదకి వచ్చి తమ ఆనందాన్ని చెప్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఓవరాల్ ఎపిసోడ్? ఇన్ని రోజులు మీరు పడ్డ బాధలు, తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, మధ్యలో ఒకసారి ఏమీ చేయలేని పరిస్థితులు, మీ భూములు త్యాగం చేశారు, అన్నీ చేశారు, తర్వాత జరుగుతున్న పరిస్థితి. జై అమరావతి అండి. 1631 రోజు అమరావతి రైతులు మహిళలు రోడ్ల మీద ఉద్యమాలు చేశారండి. ఈరోజు పెద్ద పండగ అండి మాకు. ఎందుకంటే ఈ రోజే మాకు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ పండగలు వచ్చినాయండి. ఎందుకంటే 5 సంవత్సరాలు మాకు ఏ పండగ లేదు. ఇదే శిబిరాల్లో రోడ్ల మీదే వాననక ఎండనక రోడ్ల మీదే కూర్చున్నామండి. ఒక్కొక్క టైంలో అయితే మమ్మల్ని అసలు భోజనాలు కూడా చేయని పరిస్థితి అండి. వండుకున్న వంటల్లో కూడా ఇసుకలు పోయటం, పాదయాత్రలో నానా బీభత్సం చేసిందండి ప్రభుత్వం. ఏదైనా ప్రశ్నించామంటే కేసులు పెట్టడం, మహిళలు అనేది అసలు ఏనాడు మేము చూడలేదండి. ఆ రకంగా పాకిస్తాన్ బోర్డర్లా చేసేసారు ఊళ్ళని. బయటకు వస్తేనే ఇక కేసులు. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కొంచెం ఊరట వచ్చిందండి. ఇప్పుడు అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధతను తీసుకుని తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించడం, అక్కడ ఆమోదం పొందటం, ఇక్కడ రైతులందరికీ పూర్తి విశ్వాసం వచ్చిందండి. ఇదే అమరావతి రాజధాని అని. ఇది 5 కోట్ల ఆంధ్రులదండి, రాష్ట్ర ప్రజలందరిదండి ఈ రాజధాని. ఈ రాజధానికి అందరూ అన్ని పార్టీలు మద్దతు తెలిపినందుకు మేము సంతోషంగా ఉండండి. ఈ విజయం రాష్ట్ర ప్రజలందరిదండి. ఈ తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో విదేశాల్లో కూడా వాళ్ళందరికి కూడా సంబంధించిందండి. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో అమరావతి రాజధాని ఉందండి. వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. ఇక్కడ మనం కానీ చూసుకుంటే చాలా మంది మహిళలు వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా బాణాసంచా కాలుస్తున్న పరిస్థితిని మనం చూసాం. రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి రావచ్చు, లేకపోతే వాళ్ళు భూములు ఇచ్చిన నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దాదాపుగా మీరు 30,000 ఎకరాల భూములు మొదటి తరహా ఇచ్చారు. మీకున్న భూములన్నిటినీ త్యాగం చేసిన పరిస్థితి. తిరిగి ఈరోజు చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మీకు అట్లీస్ట్ తిరిగి మా రోల్ మాకు రాబోతుందని ఒక ఆనందం ఉందా? చాలా అండి, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1631 రోజులుగా మా బాధని మేము వెళ్ళగక్కిన ఆ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. ఫస్ట్ మేము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతి రాజధానికి ఒక చట్టబద్ధత క్రియేట్ చేయండి అని అనేసి మేము అడగడం జరిగింది. ఎందుకంటే భవిష్యత్తులో గత 5 సంవత్సరాలు మేమేమైతే ఇబ్బంది పడ్డామో రాబోయే తరాలు కూడా అట్లా ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో మేము ఇక్కడ గెజెట్ నోటిఫికేషన్ కావాలి అని అనేసి మేము కోరుకున్నాము. ఇవాళ కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అలా ఆ పండగ వాతావరణం అనేది చూస్తున్నాం. గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు మేము పండగ చేసుకోలేకపోయాం. అంత పండగ ఇప్పుడు మిస్ అయిన పండగ అంతా ఇప్పుడు చేసుకుంటున్నామన్న ఆతృత సంతోషంతో ఉన్నామండి మేము. ఇది మనం ఓవరాల్గా తుళ్ళూరు ప్రాంతంలో జరుగుతున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న నివాసంలో ఉంటున్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన భూములు దాదాపుగా 30,000 ఎకరాలు వాళ్ళు త్యాగం చేశారు. 5 సంవత్సరాల పాటు వాళ్ళు 1600 రోజుల పాటు రోడ్డు మీద వివిధ రకాల నిరసనలు, ఆందోళనలు చేసిన పరిస్థితి. పోలీసులు దెబ్బలు కూడా తిన్నారు. కానీ ఈరోజు అమరావతికి ఒక చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నాం ఈరోజు అనేది. వాళ్ళు చేసిన త్యాగానికి ఈరోజు మాకు సరైన తీర్పు వచ్చింది అనేది వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కోర్టు స్టూడియో.